దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించింది. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తునకు రాయబారులము, దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను ఆరాధించాలని చేరి ఉంటుండగా ప్రభా, ఏ విధంగా నీ ప్రేమను బట్టి అయినా నీ రుణాన్ని తీర్చుకోలేము తండ్రి. నువ్వంటే తెలియని బ్రతుకులో, పాపపు బ్రతుకులో నిత్య జీవాన్ని గుర్చిన ప్రభా అవగాహన కూడా లేని బ్రతుకుతో ఉన్నప్పుడు అద్భుతమైన శుభవార్తలాగా ప్రభా నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఒక గొర్రె పిల్లగా పంపించినందుకు ఈ వందనాలు ప్రభా. ఒక మనిషిగా మారి రక్తాన్ని శరీరాన్ని ధరించి మా మధ్యలో ప్రభా 33.5 సంవత్సరాలు నువ్వు బ్రతికినందుకు ఈ వందనాలు ప్రభా. కేవలం మమ్మల్ని రక్షించడానికి, కేవలము ప్రతి పాపిని పరలోకానికి చేర్చడానికి నువ్వు మనిషిగా మారిన ఆ యొక్క గొప్ప ఉపకారానికి తండ్రి, నీకు మేమేమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభా. అలాంటి దేవుణ్ణి మేము స్మరణ చేసుకోవడానికి, అలాంటి దేవుణ్ణి తలపోయడానికి ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. దయచేసి మా మధ్యలోనికి రండి, మాతో ఉండండి, ఈ నడిపింపును దయచేయండి. చదవబడిన ఈ వాక్యాన్ని మాకు ఆహారంగా మార్చి మా హృదయంలోనికి, తలంపుల్లోకి దూరేంతగా నేను నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటల్లో పౌలు గారు చెప్పిన మాటలు కొరింథీలో ఉన్న దేవుని ప్రజలు, తన ద్వారా దేవునిలోకి వచ్చిన సంఘం, వారికి అనేక విషయాలు తెలియజేయడానికి పౌలు గారు ఈ పత్రిక రాయిస్తూ వచ్చాడు. ఈ 5వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు చేసిన ఒక అద్భుతమైన విషయాన్ని ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. అదేంటంటే, సమాధానపరిచే పరిచర్య దేవుడు మాకు అనుగ్రహించాడు. అదేంటంటే, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపలేదు. అదేమనగా, దేవుడు వారి అపరాధాలని వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు. ఇక్కడ 2 విషయాలు పౌలు గారు చెప్తా ఉన్నాడు. దేవుడు వారి అపరాధాలను వాళ్ళ మీద మోపలేదు. దేవుడు క్రీస్తునందు లోకమును సమాధానపరుచుకున్నాడు. దేవుడు చేసిన ఒక అద్భుతమైన, అత్యధికమైన, మన ఊహకి కూడా మించిన కార్యము, మన పాపాల్ని మన మీద మోపలేదు, మన అపరాధాల్ని మన మీదకి తెచ్చి వెయ్యలేదు. మన అపరాధాలు మన మీద మోపలేదు, మన అపరాధాలను క్రీస్తు మీద మోపాడు.
అందుకే యేసుప్రభు గురించి నా సర్వలోక పాపములను మోయిచున్న దేవుని గొర్రె పిల్ల అని యోహాను ప్రభువును చూచినప్పుడు చెప్పిన మాట. సర్వలోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఒక మనిషి ఘనతను మోసుకోవడానికి ఇష్టపడతాడు గాని ఒక మనిషి ఒక పాపి యొక్క పాపాలను తీసుకోలేడు. నా చెడుతనాన్ని, నా యొక్క గర్వాన్ని, నా యొక్క వ్యసనాలని, నా యొక్క చెడు తనాన్ని, దోషాన్ని, నా అపరాధాల్ని, నా యొక్క ప్రతిదాన్ని, నా శిక్షని, నా వేదన్ని, నా బాధని, పాపం వల్ల తెచ్చుకున్న నా ప్రతి దాన్ని ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు మన మీద మోపలేదు. ఈరోజు యేసుక్రీస్తుని, ఆయన్ను పంపించిన తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు ఆయన ఆరాధించాలి? ఆయన ప్రేమ సిలువలో ఎంత అమూల్యమైందో మనం గుర్తు చేసుకోవాలి అంటే మన పాపాలని మన మీద మోపలేదు. ఒకవేళ మన పాపాలను మన మీద మోపి ఉంటే మన శరీరము నలగొట్టబడేది, మన రక్తము చిందేది, మనం మరణించాల్సి వచ్చేది, మనం శిక్ష అనుభవించాల్సి వచ్చేది. ఈరోజు దేవుడు సర్వలోక పాపాలని తీసి యేసుక్రీస్తు భుజాన మెట్టి సిలువ మీద ఆయన మోయించి, ఇదిగో గొర్రె పిల్లలాగా మౌనంగా వధిస్తున్నా, చూస్తూ ఉండిపోయే గొర్రె పిల్లలాగా నా కుమారుణ్ణి పంపించానని చెప్పి మన అపరాధాలు తీసుకెళ్లి ఆయన మీద మోపాడు. మన అపరాధాలంట దేవుడు వారి మీద మోపలేదు. పౌలు గారు ఇచ్చిన ఒక గొప్ప స్టేట్మెంట్ ఇది. సర్వలోక సంఘ స్థాపన ఈ వచనాన్ని బట్టి, ఈ మాటలో ఉన్న అర్థానాన్ని బట్టి కట్టబడింది సంఘం. ఎందుకంటే దేవుడు మనుషుల మీద తమ పాపాలు మోపి ఉంటే ఈరోజు క్రీస్తులో మనం ఉండేవాళ్ళం కాదు, క్రీస్తు దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు, దేవునితో సమాధానం వచ్చేది కాదు. మన అపరాధాలని మన మీద మోపలేదు. దేవుడు వారి అపరాధాలని వాళ్ళ మీద మోపలేదు. కొరింథీ సంఘం ఆలోచించమంటున్నాడు. మరి ఎవరి మీద మోపాడంటే క్రీస్తు మీద మోపాడు. నా పాపాలే కాదు, సర్వలోక పాపాలను ఆయన మీద మోపాడు. సిలువలో అది జరిగింది. ఈరోజు సిలువను ఎందుకు గుర్తు చేసుకోవాలంటే దేవుడు నా పాపాలు నా మీద మోపలేదు, నా పాపాలన్నీ తీసుకెళ్ళి క్రీస్తు అనే ఆయన కుమారుని మీద మోపాడు. అందుకే ఆయన శరీరం నలగొట్టబడి, ఆయన రక్తం చిందించబడి, ఆయన మొయ్యలేని అసలు మానను మోసుకుంటూ చేతుల గాయాలు, తలలో గాయాలు నా కోసం మరణించాడు అని ఈరోజు దేవుని మనం ఆరాధించాలి. అలా చేయబట్టి ఈరోజు దేవుని దగ్గర సమాధానం వచ్చింది. లేకపోతే మనం పాపలం, మన బ్రతుకులేందో తెలుసు, మన జీవితాలేందో తెలుసు. పాపం చేసిన వాళ్ళకి దేవుడు అసలు కనిపించడు, వినిపించడు, వదిలేస్తాడు. అలాంటి వాళ్ళు ఈరోజు దేవుని దగ్గర మాట్లాడుతున్నామంటే, దేవుణ్ణి అడుగుతున్నామంటే, దేవుణ్ణి కలిగి ఉన్నామంటే, దేవుని దగ్గరికి వెళ్తాము అనే ఒక నిరీక్షణ ఉంది అంటే క్రీస్తు ద్వారా మనకు సమాధానం తెచ్చాడు. క్రీస్తు మీద మోపి మనల్ని తనతో సమాధానం పరుచుకున్నాడు. ఇది సిలువలో జరిగిన కార్యము. అందుకే ఈరోజు ప్రభు యొక్క మరణాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇది ప్రపంచంలో ఎవరు చేయలేని కార్యం. దీనికోసం చేయి చాపి పిలిచింది ఆయన, దీనికోసం తన కుమారుని పంపించింది ఆయన. ఆయన మరణించేంత వరకు ఎవరికి తెలియదు ఈ విషయం. ఈరోజు అలాంటి క్రీస్తు లేకపోతే మన పాపాలు మన మీదే ఉండేవి. క్రీస్తు ఏ విధంగా అయితే శిక్ష అనుభవించాడో ఆ శిక్ష మనం అనుభవించాల్సి వచ్చేది. అందుకే ఒక మాట పౌలు గారే చెప్పాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎంత అద్భుతమైన మాట అది.
ఈరోజు క్రీస్తులోకి వచ్చిన మనకి ఏ శిక్ష లేదు. ఎందుకంటే మనకు మీద పాపాలు లేవు. పాపాలుంటే శిక్ష వచ్చేది. పాపాలు తీసివేశాడు, పాపాలు తీసుకెళ్లి వేరే ఆయన మీద మోపాడు, అందుకే శిక్ష లేదు. మనం పాపం చేయలేదని కాదు, మనలో పాపాలు లేవని కాదు, ఉన్నవి చేసినవి తీసి వేరే వాళ్ళ మీద వేశాడు ఆయన, వేరే వాళ్ళ నెత్తి మీద వేశాడు. అది యేసుక్రీస్తు మీద. ఆ విధంగా దేవునితో సమాధానం పరుచుకొని ఆ సమాధాన వాక్యాన్ని ఈరోజు మాకు ఇచ్చాడు అని పౌలు గారు చెప్పాడు. అందుకే ఈరోజు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క సిలువ అంత విలువైంది అని మనం గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత 24వ వచనంలో ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఎందుకనగా మనము దేవుని యందు దేవుని నీతి అగునట్లు పాపము అంటే ఎరుగని ఆయన్ని, పాపమెరుగని ఆయన్ని మన కోసము పాపముగా చేసేను. ఎంత అద్భుతమైన మాట! మనము దేవుని యందు దేవుని నీతి అగునట్లు, అది ఆయన చెప్పిన మాట. మనము దేవుని యందు దేవుని నీతి అగునట్లు. మొదటి విషయం ఏం చెప్పాడంటే, మన అపరాధాలు మనం మోయలేదు, క్రీస్తు మోసి మనకు సమాధానం వచ్చింది. అంతటితో అయిపోలేదు. పని పరలోకం వెళ్ళాలి, దేవుని దగ్గర ఉండాలి అంటే దేవుని అంత నీతి రావాలి. అది జన్మలో మనకు రాదు. దేవుని దగ్గర ఉండాలంటే దేవుని అంత నీతి ఉండాలి. అది వచ్చిద్దా? రాదు. అందుకని మనము దేవునిలో దేవుని నీతి, మన నీతి కాదు, దేవుని నీతి అగునట్లు, దేవుని నీతి అగునట్లు పాపమే ఎరుగని ఆయన్ను మన కోసం పాపముగా చేశాడు. ఇక్కడ ఒక అద్భుతమైన ఎక్స్చేంజ్ జరిగింది, మార్పు జరిగింది. యేసుక్రీస్తుకేమో దేవునంత నీతి ఉంది, మనకేమో పాపం ఉంది. యేసుక్రీస్తు దేవుని దగ్గర ఉన్నాడు, ఎందుకంటే దేవునితో పాటు నీతిమంతుడు కాబట్టి. మరి ఈరోజు మనం దేవుని దగ్గర ఉండాలంటే దేవునంత నీతి మనకు ఉండాలి కదా. ఒక మనిషి దేవుని దగ్గర బతకాలంటే, ఉండాలంటే దేవునంత నీతి ఉండాలి, దేవుని నీతే ఉండాలంట. దేవుని నీతి ఉండాలి. ఆ దేవుని నీతి మనకు రావడానికి యేసుక్రీస్తు దగ్గర ఉంది ఆ దేవుని నీతి. ఆ యేసుక్రీస్తు దగ్గర ఉన్న దేవుని నీతి మనకిచ్చి పాపమే ఎరుగని యేసుక్రీస్తుని పాపముగా చేశాడు. యేసుక్రీస్తుకి పాపం తెలియదు, కానీ పాపంగా చేశాడు. మనకు నీతి తెలియదు, దేవుని నీతి, కానీ మనల్ని నీతిమంతుడిగా చేశాడు. ఇక్కడ మార్పు జరిగింది, సిలువలో ఎక్స్చేంజ్ జరిగింది. క్రీస్తు మరణములో ఒక గొప్ప ట్రాన్సాక్షన్ జరిగింది. అదేంటంటే, యేసు ప్రభులో ఉన్న నీతి ఏమో మనకు వచ్చింది, మనలో ఉన్న పాపం వెళ్ళి యేసు ప్రభు మీదకి వెళ్ళింది. మనకు నీతే లేదు, మన జన్మలో నీతి లేదు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని దేవుడు మొత్తుకున్నాడు. ఒక్క నీతిమంతుడు భూమి మీద లేడని యేసు దేవుడు చెప్పాడు. నీతిమంతులు లేరు, ఒక్కడైనా లేడన్నాడు. ఒక్కటే స్టేట్మెంట్, నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడు. మరి నీతిమంతుడు ఎవడంటే యేసుక్రీస్తు నీతిమంతుడు, ఆయనలో పాపం లేదు. అందుకే యేసు ప్రభు బ్రతికినప్పుడు మీలో నాలో పాపం ఉందని ఎవడు చెప్తాడు, ఎవడు స్థాపించి నిరూపిస్తాడన్నాడు. యేసు ప్రభులో పాపం లేదు, యేసు ప్రభు నీతిమంతుడు. కానీ దేవుని ఆశ ఏంటంటే, యేసు ప్రభు నీతి మనకు రావాలి, యేసు ప్రభు అంత నీతి మనం కలిగి ఉండాలి. దీనికి ఒకటి చెయ్యాలని చెప్పి యేసు ప్రభులో ఉన్న నీతి తీసుకొచ్చి మనకిచ్చి, మనలో ఉన్న పాపం తీసుకెళ్లి ఆయన మీద మోపి, వీళ్ళు నీతిమంతులని మనకు పేర్లు పెట్టాడు. యేసుక్రీస్తుని పాపిగా, పాపమే ఎరుగని ఆయన్ను మన కోసము పాపముగా చేసెను. పాపమే ఎరుగని ఆయన్ని మన కోసము పాపముగా చేసెను. దేవుని ప్రేమ ఎంత అద్భుతమైందో అర్థమవుతుంది. ఈరోజు మనం నీతిమంతులు అవ్వాలని, దేవుని నీతి మనం పొందాలని, పాపమే ఎరుగని తన సొంత కుమారుణ్ణి
మన కోసం పాపంగా చేయడానికి కూడా తండ్రి ఇష్టపడ్డాడు, తండ్రి ఒప్పుకున్నాడు, తండ్రి అంగీకరించాడు. తండ్రి అయిన దేవుడు దాన్ని స్వీకరించాడు. తన కుమారుడు పాపిగా అయినా పర్లేదు అని అనుకున్నాడు. మనము నీతిమంతులు, నీతి కలగాలని. ఇది ఎక్కడ జరిగింది అంటే సిలువలో జరిగింది. యేసుప్రభువు యొక్క మరణం దగ్గర జరిగింది. మన పాపాలన్నీ మనము ఆయన పాపమే లేదు, నోట కపటమే లేదు. పాపమెరుగని ఆయన్ను చంపేశారు ఒక పాపి అనుకొని. నిలవెల్ల పాపంతో బతికిన మనల్ని నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని ప్రజలని పేర్లు పెట్టి మనల్ని దేవుని సంఘంలో చేర్చాడు. ఈరోజు నీతిమంతులు, పరిశుద్ధులు అని ఎట్లా వచ్చింది అంటే ఇది మన ఘనత కాదు, ఇది మన గౌరవం కాదు, దేవుడిచ్చింది. దేవుడు చేసిన మొదటి విషయము మన అపరాధాలు తీసుకొచ్చి మన మీద మోపలేదు. దేవుడు చేసిన రెండవ విషయము నీతి మనకిచ్చి మన పాపాన్ని తీసుకెళ్లి పాపమెరుగని ఆయన్ని మన కోసం పాపిగా మార్చాడు, పాపముగా మార్చాడు. యేసుప్రభువును పాపముగా మార్చాడు. పాపం అంటే తెలియని వ్యక్తికి పాపంగా చేసి ఆయన నీతిని మనకిచ్చాడు. ఈరోజు అతిశయం మంది కాదు, మనం ఎంత నీతిమంతులమో మన నీతి కాదు, మన నీతి మురికి గుడ్డలు అన్నాడు యెషయా గ్రంథంలో. మురికి గుడ్డలు ఎంత ఉతికినా అవి మురికిగానే కనిపిస్తాయి. అలాగే మన నీతి కార్యాలు, మన నీతి బ్రతుకు మనది ఎంత మురికి గుడ్డలతో సమానం అన్నాడు. యేసుక్రీస్తు వచ్చి తన నీతి వస్త్రాన్ని కప్పాడు. ఇది నీతి, దేవుని నీతి, మనుషుల నీతి కాదు, మనుషులు చేస్తే వచ్చిన నీతి కాదు. దేవుడు సిలువలో మనకిచ్చింది దేవుని నీతి. ఇశ్రాయేలు ప్రజలకు సొంత నీతి స్థాపించుకోవాలని, సొంత నీతితో నీతిమంతులు అవ్వాలని యేసుక్రీస్తు నీతిని తృణీకరించారు వాళ్ళు. ఈరోజు విశ్వాసులకు ఎంతో మందికి తెలియదు ఈ విషయం. దేవుని నీతి వేరు, మన నీతి వేరు. మన నీతితో పరలోకం వెళ్ళలేము. మన నీతి మురికి గుడ్డలతో సమానం. యేసుక్రీస్తు నీతి వస్త్రంగా కప్పాడు. లోపలంతా మన బ్రతుకదే. పైకి దేవుని నీతి తెచ్చి కప్పినాడు. లోపల ఉన్న మన పాపాలను ఆయన మీద వేశాడు. యేసుప్రభువు లోపల అంత నీతిమంతుడే, పైకి పాపిగా చేయబడ్డాడు. ఇది సిలువలో జరిగిన ఒక మాత్రమైన కార్యం. ఈరోజు అదే యేసుక్రీస్తు చేయకపోయి ఉంటే ఈరోజు మనం పాపిగానే చావాల్సి వచ్చేది, పాపిగానే అగ్నిగుండంలో కాలాల్సి వచ్చేది, పాపిగానే నిరంతరము అగ్నిలో పళ్ళు కొరుక్కుంటూ వేదన పడాల్సి వచ్చేది. ఈరోజు దేవుడు ఎంతో గొప్పవాడు. తన కుమారుని బట్టి మన పాపాలు మన మీద మోపలేదు. దేవుని నీతి మనకిచ్చి మన పాప అనే సర్టిఫికేట్ యేసుప్రభువు మీదకి తీసుకెళ్ళాడు. తర్వాత ఇంకొక విషయాన్ని పౌలు గారు చెప్పాడు. అది 14-15 వచనాల్లో చెప్తున్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది, ఏలైనగా అందరి కొరకు ఒక్కడు మృతి పొందెను. అందరి కొరకు ఒక్కడు మృతి పొందెను. అందుకే అందరూ ఇక మృతి పొందెను, అందరూ మృతి పొందిర, ఒక్కడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరని, జీవించే వాళ్ళు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను అని నిశ్చయించుకుంటున్నాము. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ చెప్తున్నాడు. ఆయనగా ఆయన అందరి కొరకు ఒక్కడు మృతి పొందాడు. లేదంటే అందరు చావాల్సి వచ్చేవాళ్ళు. ఈ భూమి మీద ఎంతమంది అంటే అందరం చచ్చిపోవాల్సి వచ్చేవాళ్ళు. దేవుడు ఎంత ప్రేమ చూపించాడంటే అందరు చచ్చిపోయే బదులు ఒక్క తన కుమారుడు చచ్చిపోతే మేలు అనుకున్నాడు. అందరూ మరణించే బదులు ఒక్క కుమారుడు మరణిస్తే మిగతా వాళ్ళు బ్రతుకుతారు. కుమారుడు చచ్చిపోతే వీళ్ళు చచ్చిపోయినట్టు, కుమారుడు తిరిగి లేస్తే వీళ్ళు లేచినట్టు అని చెప్పి తన కుమారుడు అందరి కొరకు
చచ్చిపోయాడు. ఇంకా మనమందరం మళ్ళీ జీవించే వాళ్ళందరూ ఇంకా ఆయన కొరకే బ్రతకాలని ఆయన అందరి కొరకు, ఒకరికి ఇద్దరు కొరకు, అందరి కొరకు వినే మాట అయినా సరే ఎంతో అర్థాన్ని, ఎంతో ఆత్మలో ఆ ప్రేమను తెలియజేసే మాట ఆయన అందరి కొరకు ఒక్కడు మృతి పొందాడు, ఒక్కడు అందరి కోసం చచ్చిపోయాడు, ఒకడు అందరి కోసం త్యాగం చేశాడు, ఒక్కడు అందరి కోసం శిక్ష అనుభవించాడు, ఒక్కడు అందరి కోసం మరణ వేదనను అనుభవించాడు. ఆయన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్న మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఇదంతా తండ్రి యొక్క సంకల్పాన్ని బట్టి, తండ్రి ఇష్టాన్ని బట్టి క్రీస్తు ప్రభు వారి భూమికి వచ్చి జరిగించిన కార్యం. ఎందుకంటే ఆయన అందరి కొరకు మృతి పొందాడు. అందుకే ఈరోజు అందరు చచ్చిపోవట్లేదు. ఒకవేళ చచ్చిపోతే ఇది శరీరపరమైన మరణం తప్ప రెండవ మరణం లేదు. క్రీస్తు ఎట్లా బ్రతికాడో ఒకరోజు ఆయన వాళ్ళందరూ బ్రతికించబడతారు, బ్రతికిన వాళ్ళు ఇంకా చావరు అన్నాడు. అందుకే యేసుప్రభు పునరుద్ధానము జీవము నేనే అన్నాడు. ఐఎమ్ ద లైఫ్ అన్నాడు. నేను లైఫ్, ఐఎమ్ ద రిజరెక్షన్. నేనే పునరుద్ధానం, బ్రతికించేవాణ్ణి నేను, మృతి నొందించేవాణ్ణి నేను. అందుకే లాజరును లేపి అప్పచెప్పినాడు అప్పుడే. రేపు ఒక రోజు వచ్చినప్పుడు ప్రభువునందు బ్రతికున్న వాళ్ళందరూ వరుస ప్రకారమే లేస్తారు. అందులో మొట్టమొదటిగా లేచింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేచారు కాబట్టి, లేచిన ఆయన ఇంకా చచ్చిపోడు కాబట్టి, ఒక్కసారి ఆయన చచ్చిపోయింది, ఒక్కసారి ఇంకా చచ్చిపోడు, చచ్చిపోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే మనం కూడా ఇంకా రెండోసారి చచ్చిపోకుండా ఈరోజు మన కొరకు చనిపోయాడు. శరీరపరంగా రేపు కాలం మరణం వచ్చినా కూడా మళ్ళీ మనం బ్రతుకుతాం, మళ్ళీ జీవిస్తాం. లేదా ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుకు ఆయన కొరకే బ్రతకాలని, మిగిలిన జీవితం ఆయన కొరకే బ్రతకాలని ఆయన అందరి కొరకు మృతి పొందాడు, అందరి కొరకు మరణించాడు. అందరిలో ఈరోజు నువ్వు నేను కూడా ఉన్నా. అందరిలో నువ్వు నేను కూడా ఉండబడి ఆయన ప్రేమను మనం తెలుసుకోగలిగాం, ఆయన దగ్గరికి మనం రాగలిగాం. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అందరినీ పోనీయండి, జనాల్ని, శిష్యుల్ని పోనిచ్చి, ఇదిగో నేనే కదా, నన్ను పట్టుకోండి, నన్ను చంపండి, నన్ను మీరేం చేసుకున్నా పర్లేదని చెప్పి తన్ను తాను అప్పగించుకున్నాడు. తను తాను మరణానికి ఎదురెళ్ళాడు. మరణము సిలువ వేయి, సిలువ వేయి, సిలువ వేయి అని కేకలేస్తున్నా మాట్లాడలేదు. ఎందుకంటే అందరి కొరకు మరణించాలి అని ఈ లోకానికి వచ్చినాడు. అందరి కొరకు మరణించడం అనేది దేవుని సంకల్పం. ఈరోజు అందరి కోసం ఆయన మరణించాడు కాబట్టి ఈరోజు మరణం తప్పిపోయింది, నరకం తప్పిపోయింది, అగ్నికుండం తప్పిపోయింది. ఈరోజు ఒకవేళ మనం క్రీస్తులో మరణించిన రెండవ మరణం ఉంది, అది అగ్నిగుండం. ఆ మరణం మనకు ఉండదు. ఆ మరణం నుంచి తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఒక్కసారి జన్మిస్తే మళ్ళీ తిరిగి చావుడు అన్నాడు. అందుకే రెండు జన్మలు ఉన్నాయి. ఒకటి శరీరంతో పుట్టే జన్మ అయితే, రెండవది దేవుల్లో జన్మించే జన్మ. రెండు చావులు ఉన్నాయి. ఒకటి శరీరపరంగా చచ్చిపోయే చావు అయితే, రెండవది ఆత్మ అగ్నిగుండంలో కాలే చావు. అందుకే రెండు జన్మలు పొందిన వాళ్ళకి ఒకే మరణం ఉంటది. అదే ఒక్క జన్మ పొందిన వాళ్ళకైతే రెండు మరణాలు ఉంటాయి. శరీరపరంగా పుట్టిన వాళ్ళందరికీ రెండోసారి క్రీస్తులో జన్మించకపోతే వాళ్ళు రెండు మరణాలు అనుభవించాలి. అదే రెండు సార్లు జన్మిస్తే ఒక్క మరణమే. ఈరోజు దేవుడు ఒక్కడు అందరి కోసం మరణించాడు. ఈరోజు సిలువ మనకు అది గుర్తు చేస్తుంది. ఈరోజు దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి, ఎందుకు యేసు సిలువను గుర్తు చేసుకోవాలంటే, మొదటి విషయం, దేవుడు మన అపరాధాలు మన మీదిగా మోపలేదు, అందుకు మనం సంతోషించాలి.
దేవుడు మన పాపాన్ని పాపమెరుగని ఆయన మీద మోపి యేసులో ఉన్న నీతి మనకిచ్చాడు. మూడోది, ఒక్కడు అందరి కోసం మరణించాడు, మిగిలిన జీవితం అంతా కూడా ఆయన కొరకు బ్రతకడానికి. ఈరోజు అలాంటి దేవుణ్ణి, అది చేసిన క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటూ 10 నిమిషాల దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. ఇవన్న మాటలను బట్టి క్రీస్తు ప్రేమను మనం తలపోయించుకుంటూ క్రీస్తు ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు తండ్రి మనకెంత ప్రేమ, ఆయనకు మనం ఎలా రుణాన్ని తీర్చుకోలేమో తెలియదు. మన గురించి ఇంతగా ఆలోచించిన వ్యక్తి, మనల్ని ఇంతగా ప్రేమించిన వ్యక్తి. మనకి ఈ లోకంలో బ్రతికే తెలుసు, బ్రతుకు తర్వాత ఏమైందో మనకు తెలియదు. మనలో పాపం ఉంది, అది తీసివేసుకోవాలని మనం ఎక్కడికి వెళ్ళలేదు. కానీ అది అన్ని దేవునికి తెలుసు. వీళ్ళకు పాప రోగం వచ్చింది, అది ఎవరు బాగు చేయలేంది, అది నా కుమారుని ద్వారే అవుతుంది అని దేవుడు ఆలోచించాడు. వాళ్ళ పాపాలు వాళ్ళ మీద నేను మోపను, వాళ్ళని ఎట్లయినా నేను రక్షిస్తా, తప్పిస్తా, దానికోసం నా కుమారుని మీద మోపి ఆయనకు శిక్ష వేస్తానని చెప్పి మన పాపాలని ఏ ఒక్కటి మన మీద మోపలేదంటే, ఏ ఒక్క తప్ప మన మీద వేయలేదంటే, అవన్నీ తీసుకెళ్లి యేసుక్రీస్తు మీద వేసాడంటే మనం ఆయనకి ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోలేము. మన కోసం పాపమే ఎరుగని ఆయన్ని పాపంగా చేశాడంట. మనము దేవుని యందు దేవుని నీతి అవునంట. ఈ నీతి పరలోకం నుంచి వచ్చింది, భూమి మీద లేదు ఈ నీతి. ఈ నీతి పరలోకం నుంచి వచ్చింది, అది యేసుక్రీస్తు వల్లనైన నీతి. అది ఎక్కడ లోకంలో ఉంటే ప్రభు వచ్చేవాడు కాదు. నీతిమంతుడు ఆయన, పాపం లేనివాడు ఆయన. ఈరోజు ఆయన నీతి మనకిచ్చి మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు. ఇది దేవుడు చేశాడు, ఒక మార్పు జరిగించాడు. సిలువలో ఈ మార్పు జరిగింది. లేదంటే మనము మన పాప బ్రతుకుతూనే చచ్చిపోయే వాళ్ళము. యేసు తన నీతితో మరణించే అవసరమే ఉండేది కాదు. ఆయన మాట్లాడి, నాలో ఏ తప్పు ఉంది, ఎందుకు మీరు శిక్షిస్తారు, చూపియండి, మీ తప్పులు ఎన్ని చూపియాలని చూపించింటే ఆయన మీద చెయ్యి వేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మౌనంగా పాపాన్ని మోపిన తీసుకున్నాడు, ఆయన ద్వేషించిన తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన పాపం తీసుకొని ఆయన నీతి మనకు ఇవ్వాలని. ఈరోజు మనం అలా నీతిమంతులు అయిన వాళ్ళమే, అలా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ దేవుని ప్రేమే కాక ఎక్కడ మన ఘనత, అతిశయం ఏది లేదు. దేవుడు అనుకున్నాడు, అందరూ మరణించడే బదులు ఒక్కడు మరణిస్తే మేలు అనుకున్నాడు. ఆ ఒక్కడు నా కుమారుడై ఉండాలనుకున్నాడు. అందరి కోసం ఒక్కడు చచ్చిపోతే మేలు అనుకున్నాడు. అది యేసుక్రీస్తు ఒక్కడు చచ్చిపోతే మిగతా వాళ్ళందరూ బ్రతుకుతారని 2000 సంవత్సరాలైంది ఆయన చచ్చిపోయి. ఈ 2000 సంవత్సరాల్లో ఎంతో మంది క్రీస్తు కోసం బతికారు, మారారు. అదే ఆ రోజు ఆయన అందరి కోసం చచ్చిపోకపోయి ఉంటే ఇంతమంది బతికే వాళ్ళం కాదు, అందులో నువ్వు నేను ఉండే వాళ్ళం కూడా కాదు. ఇలాంటి ప్రేమ చూపించిన దేవుని, ఈ పని జరిగించిన యేసుక్రీస్తుకి ఈరోజు ఈ విషయాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్న పరిశుద్ధాత్మ దేవుని, మనం ఏమి ఇచ్చినా రుణాన్ని తీర్చుకోలేము. కాబట్టి రోజు మన ముందు ఆయన ఉన్నాడు అనుకోని ఆయన చూస్తున్నాం, ఆయనతోనే మాట్లాడుతున్నాం, మన ఎదురుగా ఆయన నిల్చున్నాడు అని చెప్పి ఆయనకే మనం ఆరాధన, ఆయనకే మన హృదయాన్ని, ఆయనకే మన హృదయంలో ఉన్న స్తుతి అర్పణ మనం అర్పిద్దాం. మనం 10 నిమిషాల దేవుని ఆరాధన చేద్దాం. ఆయన ప్రేమను తలపోయించుకుంటాం, ఆయన త్యాగాన్ని తలపోచుకుంటాం.
అదే మన పాపాలు మన మీదే ఉంటే క్రీస్తు మరణించేవాడు కాదు. మన పాపాలు మన మీదే ఉంటే దేవుని నీతి వచ్చేది కాదు. మన పాపాలు మన మీదే ఉంటే మనమే చచ్చిపోయే వాళ్ళం, క్రీస్తు చచ్చిపోయేవాడే కాదు. కాబట్టి మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం, 10 నిమిషాలు ఆరాధన చేసుకుందాం. ఇంతటి ప్రేమ చూపించిన దేవుణ్ణి, అకరుణామయుడైన యేసుక్రీస్తు అనే మన రక్షకుని తలపోయించు 10 నిమిషాల దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతటి ప్రేమ దేవ! యేసునందు, క్రీస్తు యేసునందు చూపించిన ప్రేమ అది ఎంత గొప్పది నా తండ్రి, ఎంత గొప్పది. ఈరోజు నా పాపాలు నా మీద మోపి ఉంటే దేవా, ఈరోజు నీ దగ్గర నిలబడే ధైర్యం కూడా నాకు ఉండేది కాదు. ఈరోజు నీ సన్నిధికి వచ్చే ధైర్యం నాకు ఉండేది కాదు. నా పాపాలు లెక్కలేనన్ని ప్రభా, మొయ్యలేనన్ని. ఈరోజు నా పాపాలు మీరు తీసివేశారు. ఆ బరువు తీసుకెళ్లి నీ కుమారుని మీద మోపారు. నన్ను నీతో సమాధానపరుచుకున్నారు దేవా. ఈరోజు పాపం లేని వ్యక్తిలాగా నీ దగ్గరికి రాగలుగుతున్నాను. ఆ ధైర్యం అంటే అలా పాపాలు లేవని కాదు దేవా, నా పాపాలు నా మీద మోపలేదని. ఆ ప్రేమకు నేను ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేను తండ్రి. నా కోసము పాపం అంటే ఎరుగని ఆయన్ని పాపంగా చేశావు తండ్రి. నాకు దేవుని నీతి అనే నీ కుమారుని నీతి ఇచ్చావు దేవ. గొప్ప మార్పు దేవ. నా దగ్గర ఉంది పాపమే, నా దగ్గర ఉంది చెడుతనమే, నా దగ్గర ఉంది దోషములే, అపరాధములే దేవ. నేను పాపిని 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 దేవ. అట్లాంటి నన్ను ప్రభా నీతిమంతుణ్ణి పరిశుద్ధుణ్ణి అని చెప్పి నన్ను పిలిచి పాపి అని పాపముగా యేసుక్రీస్తును మార్చావు దేవా. ఇది ఎంత గొప్ప మార్పు దేవా. ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఎంత విలువైంది దేవా. ఒకరికేమో ఒకటి ఇచ్చి ఇంకోటేమో మీరు తీసుకున్నారు. నా పాపాన్ని నీ కుమారునికి ఇచ్చి నీ కుమారుని నీతి తెచ్చి నాకు తొడిగారు ప్రభా, ధరింపజేశారు. అయినా నీ ప్రేమ ఎంత విలువైంది ప్రభా. ఆ ప్రేమకు ఏమి ఇవ్వగలవు దేవా. ఈరోజు నీ నీతి దేవా, నీ నీతే, నీ నీతి ధరించుకోబట్టే, నీ నీతి ఇవ్వబట్టే నా నీతి మురికి గుడ్డలతో సమానం దేవా. నా తప్పులు, లోపాలు, పాపాలు నాకు తెలిసినైనా అవి ఎంత ఉతికినా అది క్లియర్ అవ్వదు ప్రభా, తెలుపు రాదు. నాకు తెలుసు ఇది మీ నీతి ప్రభా. గొర్రె పిల్ల రక్తంతో శుద్ధి చేసిన నీతి ప్రభా, నాకు ఇచ్చిన దేవుని నీతి. పాపమే తెలియని వ్యక్తి బ్రతికిన నీతి తీసుకొచ్చి నాకు ఇచ్చావు దేవా. ఈ నీతితో నీ దగ్గరికి రావడానికి, ఈ నీతితో నిన్ను మొరపెట్టుకోవడానికి, ఈ నీతితో తండ్రి అని నేను పిలవడానికి నాకు మీరు ఇచ్చిన సహవాసానికి వందనాలు. అందుకే ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేదు. అదేవిధంగా ప్రభా, ఒక్కడు అందరి కోసం మరణించాలి, ఒక్కడు అందరి కోసం మరణించాలి. ఈరోజు అందరిలో నేను కూడా ఉన్నా ప్రభా. 2000 సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రభా నువ్వు మరణించావని నీ దగ్గరికి వచ్చారు. ఆ విషయం తెలుసుకొని నిన్ను అంగీకరించారు. అందులో నేను కూడా ప్రభా. నా కోసం నువ్వు మరణించావు, అందరి కోసం మరణించావు. అందులో నేను కూడా ఉన్నాను ప్రభా. నా ఒక్కడి కోసమైనా మీరు మరణించేవాళ్ళు తండ్రి. నీ ప్రేమకు ఏమిచ్చి నేను నన్ను తీర్చుకోగలను దేవా. నీ ప్రేమకు ఏమిచ్చి నీ త్యాగానికి రుణాన్ని తీర్చుకోగలను. అందుకే ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం, మీ కొరకు అన్నాం. ఇది మీ కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తం, మీ కొరకు అన్నావు దేవా.
మా కొరకే దేవ, మా కొరకే దేవ. నీ మరణం మా కొరకే, నీ శ్రమలు మా కొరకే, నీ శిలువ త్యాగం మా కొరకే ప్రభువా. అందుకే ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేమని, ఏమి ఇవ్వలేక ప్రభువా ఇంత ప్రేమ చూపించిన మీకు నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఈయన మా దీన స్తుతి ఆరాధన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.